హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఇలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కాకరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా ముక్కలు పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత ఈ ముక్కల్ని ఇంకోసారి కలిపి బాగా పిండి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయకు ఉన్న చేదు అంతా పోతుంది. అండ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి పోపు దినుసులు కూడా వేసి అందులో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని అలాగే కరివేపాకులు కూడా వేసి కొద్దిగా వేగనియాలి. అండ్ నెక్స్ట్ ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా కాకరకాయని ఈ విధంగా ఉడికే విధంగా చూడాలి. ఈ విధంగా ఫైన్గా ఉడికాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలిపి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది, చేదు లేకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.